మొన్న తీన్మార్ మల్లన్న జహీరాబాద్ సభకు పోయినప్పుడు అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అవి ఎంత ఘోరంగా ఉన్నాయంటే దాడి కూడా జరిగిపోయింది ఆల్రెడీ. ఆయన దొరకడమే ఆలస్యం. గన్మాన్లు ఉండి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం వల్ల బతికిపోయిండు, కానీ లేకపోయినుంటేనా తీన్మార్ మల్లన్నని ఎప్పుడో జాగృతి వాళ్ళు హతం చేసి కవిత కోసం వాళ్ళు లొంగిపోయినా లొంగిపోయేటోళ్ళు. అంటే అంత ఆగ్రహానికి గురయ్యారు. అట్లా గురి కావడానికి కూడా తప్పు లేదు, వాళ్ళ కోపంలో కూడా తప్పులేదని చెప్పొచ్చు. బట్ అట్లా దాడి కూడా చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమన్నారు అందరికి తెలిసిన విషయమే. మొన్న గవర్నమెంట్ బీసీ రిజర్వేషన్ 42% చేసినప్పుడు జహీరాబాద్ లో తీన్మార్ మల్లన్న ఒక మాట అన్నాడు. ఆడ సర్కారు 42% ఈ బీసీ రిజర్వేషన్ లో పెంచితే కవితకి ఎందుకు ఆనందం? ఆమె ఓ సంబరాలు చేసుకుంటుంది, రంగులు పూసుకుంటుంది, స్వీట్లు తినిపించుకుంటుంది, ఆమెకి ఏం అవసరం? నువ్వు బీసీవా అంటే? ఈయన తీన్మార్ మల్లన్న బీసీ కోసం పోరాడుతుంది, బీసీల తరపున ఫైట్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా అన్నాడంట. ఏమని? నువ్వు బీసీవా, నీతోని మాకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అన్నాడు. కథ